ఈరోజు నిన్న తెమ్మటపల్ల మార్కెట్లో కొద్దిగా మచ్చకాయలు రేట్లు పోవడం లేదని చెప్పి ఈ విధంగా రైతులు చల్లబోయడం జరిగింది. దానికి పేపర్లో రాయడము, ఈ విధంగా మళ్ళీ డోన్ వింటి విలేకరులు రావడము, ఈ విధంగా మీరు స్పందించిన దానికి కూడా మేము స్వాగతిస్తున్నాము. ఏ రైతే కూడా నష్టపోకూడదు అనేది కూడా మా సిద్ధాంతం కూడా అంగడి తరపున నేనైనా మాజీ ఎంపీపీ టీ శ్రీనివాసులని చెప్తున్నాను. ప్రతి రైతు నేను రైతునే, ప్రతి రైతు బాగుపడాలా. మచ్చకాయలు కూడా 100, 120, 150 దాకా అమ్ముకునే రోజులు ఉన్నాయి. మనకు 2 రోజులు 3 రోజుల నుండి కొద్దిగా మచ్చకాయల రేట్లు పోక కొంత రైతులు ఆందోళన చెందడం జరిగింది. కాబట్టి వాళ్ళ బాధని మేము కూడా స్వాగతిస్తాము. ప్రతి రైతు ఎంతో కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధరలు లేకపోతే ప్రతి రైతు కూడా బాధ కలిగిన విషయమే. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని ఇక్కడ పత్తికొండలో కానీ డోన్లో కానీ డోన్ ఎమ్మెల్యే కానీ పత్తికొండ ఎమ్మెల్యే కానీ ఇక్కడ టమాటా ఎక్కువ పండిస్తున్నారు. వాళ్ళు పత్తికొండలో కూడా జ్యూస్ ఫ్యాక్టరీ వేస్తామని చెప్పి దాదాపు 20-30 సంవత్సరాల నుండి కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా డోన్లో జ్యూస్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పి అది కూడా పెట్టలేదు. ఇప్పుడైనా కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు డోన్లో కానీ ఇక్కడ ప్యాపిల్ ప్రాంతంలో కానీ జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఇక్కడ ప్రభుత్వం కొంచెం బాగుంటుంది రేట్లు ఇట్లా తక్కువ రేట్లు ఉన్నప్పుడు. కాబట్టి దీని మీద మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకొని ఎక్కడైతే టమాటా పండిస్తారో, ఎక్కడైతే గిట్టుబాటు ధరలు లేకపోతే అక్కడ రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు వాళ్ళు వచ్చి ఇక్కడ రేట్లు మొత్తం దేశమంతా కూడా రేట్లు తగ్గిపోవడం జరిగింది. మన ప్యాపిల్ ఒక్క మార్కెట్లోనే రేట్లు తగ్గడం కాదు. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మొన్న కూడా 800 నుండి 1200 దాకా కూడా రేట్లు అమ్మడం జరిగింది. నిన్న ఈరోజు ఒక 3 రోజుల నుండి రేట్లు తగ్గడం జరిగింది. ఈరోజు కూడా 280 రూపాయలు 320 రూపాయల దాకా రేట్లు కూడా జరుగుతుంది బాగుంటే సరుకు. కాబట్టి మచ్చకాయలు దయచేసి ఎవరు కొన్నాళ్ళు తీసుకురాకుండా అవి ధరలు ఉన్నప్పుడు మాత్రమే తెచ్చుకోండి. వీటికి వచ్చి మళ్ళీ చల్లబోసుకొని అవి మాకు అంగళ్ళకి ఈ విధంగా ఇట్లా చల్లబోసుకున్నాము మాకు రేట్లు గిట్టుబాటు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. బాగా సరుకు బాగుంటే కొద్దిగా రేట్ అమ్ముతుంది. కాబట్టి మచ్చకాయలు తెచ్చుకున్న తర్వాత వాళ్ళు గిట్టుబాటు ధర కాకపోతే బాసు 50-60 రూపాయలకి పోయినాయని చెప్పి కొంతమంది చల్లబోసుకోవడం వాస్తవం. కాబట్టి దీని మీద ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకొని దీని మీద మన ముఖ్యమంత్రి గారే ఏదైనా జ్యూస్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ టన్నుల ప్రకారంగా క్వింటాల ప్రకారంగా ప్రభుత్వమే కొనేటట్ల నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా మనం కోరడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డోన్ ఎమ్మెల్యే కోట సూర్యప్రకాష్ రెడ్డి కానీ పత్తికొండలో కె శ్యామన్న కానీ ఈ విధంగా దీన్ని జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకొని ప్రజల్ని రైతుల్ని ఆదుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఈ బాధ్యత అనేది వాళ్ళ మీద ఉంది. రేపు 18వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ఏదో ఉన్నాయి. ఆ అసెంబ్లీ సమావేశాలలో కూడా డైరెక్ట్ ముఖ్యమంత్రిని అడిగి ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సినదిగా డోన్ ఎమ్మెల్యే గారిని మా పత్తికొండ ఎమ్మెల్యే శ్యామన్న గారిని కూడా మేము కోరుకుంటున్నాము. ఎట్లంటే ప్రతి రైతు కుటుంబము ఎక్కువ టమాటా పండించడం జరుగుతుంది. ఇక్కడ దేవనకొండ కానీ పత్తికొండ కానీ జన్నగిరి కానీ మద్దికేరి కానీ ఈ ఏరియాలలో ఎక్కువ టమాటా పండిస్తున్నారు. డోన్ మార్కెట్లో కూడా ఎక్కువ టమాటా పండించడం జరుగుతుంది. ప్యాపిల్ మార్కెట్ కూడా దాదాపు 20 సంవత్సరాల నుండి టమాటా మార్కెట్ బాగా ముందుకు పోవడం జరుగుతుంది. ప్రతి రైతుని కూడా టమాటా పండే బాగా కాపాడుతుంది, ఆదుకుంటుంది ప్రతి రైతు బిడ్డని. కాబట్టి 2-3 నాళ్ళ నుండి రేట్లు డౌన్ కావడము కొంతమంది రైతులు బాధపడడం జరిగింది. మేము కూడా వాళ్ళకి సంపూర్ణంగా మేము మద్దతు ఇస్తున్నాము రైతులకి ప్రతి కుటుంబానికి కూడా. కాబట్టి ఇది మీద ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలా. రైతులకి ఎక్కడే కానీ డబ్బులు కానీ మార్కెట్లలో పెండింగ్ కానీ ఎలాంటి సమస్య లేదు. కాబట్టి అంగళ్ళల్లో అన్ని విధాలుగా ఎక్కడైతే ఈడ అమ్ముకుంటానే కౌంటర్ కాడ పోయి డబ్బులు ఇప్పించుకుని నగదు డబ్బులు పంచడం జరుగుతుంది. కాబట్టి దళాలులకి మోసం లేదు. ఎక్కడైనా కూడా అనంతపురం కానీ ఎక్కడ కానీ మా అంగళ్ళల్లో ఏ విధంగా కమిషన్ ఉంటుందో అదే విధంగా జరుగుతుంది. ఎక్కడ కానీ ఎవరిని ఏ రైతుని మోసగిచ్చిన దాఖలాలు లేవు. ఏ దాఖలాలు రైతుని మోసగిస్తున్నారంటే ఈడ ప్యాపిల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ ఉంది, తర్వాత ఎస్ఐ ఉన్నాడు, ప్రభుత్వాలు ఉన్నాయి. ఎక్కడైనా కూడా అక్కడ పోయి కంప్లైంట్ చేయొచ్చు అంగళ్ళ వాళ్ళ మీద కానీ వ్యాపారస్తుల మీద కానీ. దానికి మేము మనస్ఫూర్తిగా మేము కూడా రైతులకి మద్దతు ఇస్తాం. కాబట్టి రైతుకి ఎంత వాడింటే దానికి రైతులకి ఇక్కడే కానీ డబ్బులు పెండింగ్ ఉండడం కానీ వాళ్ళకి మోసం చేయడం కానీ అటువంటివి జరిగే సమస్య లేదు. మేము కూడా ఎప్పుడైతే రైతుకి ఇవాళ రేపా ఎమ్మడే పట్టీలు ఇప్పించుకొని పోతున్నారు. ఏ రైతుకు కూడా ఏ అంగడుల్లో కూడా ఇబ్బంది అనేది లేదు. కాబట్టి ఎందుకు పారబోసుకోండి
వాళ్ళు అంటే రేటు గిట్టుబాటు ధర వాళ్ళకి రాలేదు, 60 రూపాయలు 70 రూపాయలు ఏదో పోయినాయని చెప్పి వాళ్ళు పోవడం జరిగింది. కంటిన్యూగా ఇప్పుడు 7వ నెల కాటింటి ఇప్పుడు 9వ నెల స్టార్టింగ్ వరకు కూడా మంచి రేట్లు అమ్మినాయి. ఈ 2-3 రోజులలో రేట్లు డౌన్గా అయినా జరిగింది. కాబట్టి గతం ఇది పండించిన పంట ఒకటేసారి కంటిన్యూగా ఒకటే రేటు అమ్ముతుందనేది లేదు, ఎప్పుడైనా తగ్గొచ్చు ఎక్కొచ్చు రేటు. కాబట్టి వర్షాల వల్ల కొంత సరుకు డ్యామేజ్ కావడం జరిగింది. మచ్చకాయలు అనేది పోవడం లేదు. మచ్చకాయలు కూడా వాళ్ళు అమ్మినప్పుడు 100-150 అమ్ముకొని ఆ విధంగా రైతులు ఉపయోగించుకున్నారు. కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది అనేది లేదు. రేట్లు గిట్టుబాటు ధరలు మన ఒక్కటే కాదు, ఎక్కడ చూసినా ఛత్తీస్గఢ్ కానీ ఢిల్లీ వరకు కూడా రేట్లు డౌన్ జరుగుతుంది. కాబట్టి ఇది మళ్ళీ రేటు పెరిగే అవకాశం ఉంది. మళ్ళీ 4-5 రోజులలో రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కూడా అని ప్రతి రైతుని కోరుకుంటున్నాను. దీని మీద ముఖ్యమంత్రి గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ నిర్ణయం తీసుకొని, మినిస్టర్లు కూడా ఉన్నారు. ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి ఉన్నాడు, నంద్యాల పార్లమెంట్కి, కర్నూలు పార్లమెంట్కి డీజీ భరత్ ఉన్నాడు. వాళ్ళు కూడా దీని మీద శ్రద్ధ తీసుకొని పాలకవర్గము పరిపాలన ప్రజలని రైతుల్ని ఆదుకోవాల్సినదిగా నేను కోరుకుంటున్నాము రైతుల తరఫున. కాబట్టి దీనికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు, ప్రధానమంత్రి ఉన్నాడు. వాళ్ళు నిర్ణయాలు తీసుకొని ఏదన్నా జ్యూస్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ప్రజలని రైతుల్ని ఆదుకుంటే బాగుంటుందని కూడా నేను ఒక రైతు బిడ్డగా రైతుల తరఫున నేను కోరుకొని సెలవు తీసుకుంటున్నాను.